ఇప్పుడు మనం చూస్తున్న ఆర్చ్ వీరభద్ర స్వామి టెంపుల్ ఆర్చ్ అండి. సో ఇది బొంతపల్లి విలేజ్ దగ్గర ఉంటుంది. సో మనం మెదక్ బస్ ఎక్కితే బొంతపల్లి కమాండ్లో దిగాలి. సో ఇది వీరభద్ర స్వామి టెంపుల్ పార్కింగ్ అండి. చాలామంది ఉంటారు వీకెండ్లో. ఇక్కడ శివుడు స్టాచ్యూ ఉంటుంది, రథం ఉంటుంది, చాలామంది ఉంటారు. వీకెండ్ అంటే మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ వీకెండ్లో పబ్లిక్ వస్తారండి. వీక్ డేస్లో చాలా తక్కువ. సో ఇది ఎంట్రన్స్ అండి. సో మనం ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తాము. అంటే స్టార్టింగ్ మనకు పార్కింగ్ నుంచి కనబడే ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తామండి. సరే పదండి వెళ్దాం లోపలికి. ఇదంతా వీకెండ్ ఎఫెక్ట్ అండి. ఈ వీక్ డేస్లో ఇంతమంది అసలు జనాలు ఉండరు, కనబడరు. జనాలు చాలా తక్కువ, ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కనబడతారు. సో ఇదంతా వీకెండ్ ఎఫెక్ట్. వీకెండ్ కాబట్టి ఇంతమంది జనాలు కనబడుతున్నారు. సో ఇది మెయిన్ ఎంట్రీ నుంచి లోపల రాగానే కనబడే విజువల్స్ అండి. సో లెఫ్ట్ సైడ్ ఏమో సత్యనారాయణ స్వామి కథ చెప్పించడానికి ఉంటుందండి. రైట్ సైడ్ ఒకటి కోనేరు లాంటిది ఉంటుంది, అది కూడా చూపిస్తా పదండి వెళ్దాం. సో ఇదండి టెంపుల్ రైట్ సైడ్. సో మనం ఇక్కడ కాళ్ళు, ఫేస్ ఇవన్నీ వాష్ చేసుకోవచ్చు అండి. కోనర్లో వాటర్ లేవు కాబట్టి ఇక్కడ ట్యాప్స్ అరేంజ్ చేశారు. సో కొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న ఎంట్రీ ఉంటుందండి, డోర్. ఆ డోర్లో నుంచి బయటికి వెళ్తే కోనేరు కనబడుతుంది. కోనేరులో ఒక చిన్న నంది ఉంటుందండి, వైట్ కలర్లో, చాలా క్యూట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే వాటర్ లేవు దీంట్లో. మోస్ట్లీ నేను ఎప్పుడు వాటర్ నేను చూడలేను. ఇది నాకు దగ్గరే టెంపుల్, మా ఇంటి నుంచి ఒక 4 కిలోమీటర్స్. బట్ నేను ఎప్పుడు ఇందులో వాటర్ చూడలేను. చాలాసార్లు వస్తూ ఉంటాం కానీ ఎప్పుడు కనపడలేదు. యాక్చువల్ చెప్పాలంటే ఇది నేను ఫస్ట్ టైం ఈ కోనేరు ఉందని చెప్పి తెలియడమే నాకు ఫస్ట్ టైం. ఈ టెంపుల్కి మొత్తం 3 ఎంట్రీస్ ఉంటాయండి. మనం వచ్చిన మెయిన్ ఎంట్రీ ఒకటి, కోనేరు దగ్గర నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది, దీని ఆపోజిట్ సైడ్ నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది. మోస్ట్లీ అందరూ వాడేది ఆ మెయిన్ ఎంట్రీ ఒకటే. ఇవన్నీ లోపల నుంచి ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయండి. సో ఇది సెకండ్ ఎంట్రీ అండి. ఇది రైట్ సైడ్లో ఉంటుంది టెంపుల్కి. సో ఇప్పుడు మీకు దీన్ని లాంగ్ షాట్ చూపిస్తా అండి, లైక్ ఎట్లా ఉంది ఎంట్రన్స్ అని చెప్పి. అసలు టెంపుల్ హిస్టరీ ఏంటంటే అండి, సో ఇక్కడ వీరభద్ర స్వామి స్వయంభుగా వెలిసినాడని చెప్పి అంటుంటారండి. సో ఇక్కడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి టెంపుల్ అని చెప్పి సంబోధిస్తారు ఈ టెంపుల్ని. ఇది 19th సెంచరీలో వెలిసినాడని చెప్పి టాక్ ఇక్కడ. సో టెంపుల్ ఎంట్రన్స్లో మంచిగా క్యూట్ ఒకటి గోల్డ్ కలర్లో నంది, ఒకటి గజస్తంభం, ప్లస్ ఒక చిన్న శివలింగం ఉంటుందండి. దాని ఎదురుకు ఒకటి రాయితో చేసిన నంది ఉంటుంది. సో ఇది టెంపుల్ ఎంట్రన్స్ అండి. మోస్ట్లీ ఇక్కడ అందరు ఫోటోస్ తీయడం ఇట్లాంటివి చేస్తుంటారు. పదండి లోపలికి వెళ్ళిపోదాం టెంపుల్ లోపలికి. ఇది స్టేట్ నుంచి చూస్తే కనబడుతుందండి ఎంట్రన్స్. సో ఎంట్రో నుంచి లోపలికి వస్తే చాలామంది ఉన్నారండి జనాలు. అంతా వీకెండ్ ఎఫెక్ట్. సో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా అవుతాయండి. ఇక్కడ లోపల అవుతాయి, గుడి లోపల. లెఫ్ట్ సైడ్లో ఒకటి సత్రం లాంటిది ఉంటుందండి టెంపుల్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లోనే, అక్కడ కూడా అవుతాయి. సో ఇక్కడ వరకు లైన్ ఉందండి. సో ఎంట్రన్స్కి రాగానే లెఫ్ట్ తీసుకుంటే ఇదండి టెంపుల్ లైన్, ఎంట్రన్స్ లైన్. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. లోపలికి ఫోన్ నాట్ అలౌడ్. ఫోన్ అలౌడే, కాకపోతే వీడియో అవన్నీ నాట్ అలౌడ్. ఇది ఎగ్జిట్ అండి. ఇక్కడ ఈ స్టోన్ ఏంటంటే అండి, అది మనం అనుకోని ఇక్కడ చేయి పెడితే జరుగుద్దంట అండి. చెయ్యి ఒకవేళ మూవ్ అయితే జరుగుద్దంట. ఇది ఎగ్జిట్లో ఉంటుంది టెంపుల్ నుంచి బయటికి రాగానే. సో రాగానే మళ్ళీ ఎంట్రన్స్ సైడే వెళ్ళాలి. సో ఎంట్రన్స్ సైడ్ వెళ్ళి అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉంటుందండి, వినాయకుడి. ఆ టెంపుల్ దర్శనం చేసుకుని కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్ ఒక దారి కనబడుతుంటుంది. సో ఇది వినాయకుడి టెంపుల్ అండి. సో దర్శనం చేసేసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఈ గేట్లో నుంచి వెనకాలకి వెళ్తే భద్రకాళి టెంపుల్ ఉంటుందండి. ఇదే ఇక్కడ స్పెషల్. సో వీరభద్ర స్వామి ప్లస్ భద్రకాళి అమ్మవారు ఇద్దరు ఒక ఫ్రంట్ అండ్ బ్యాకే ఉంటారండి. సో ఇది స్పెషల్ అండి ఇక్కడ. సో భద్రకాళి అమ్మవారు గుడి ఎంట్రన్స్ అండి. కొంచెం స్టెప్స్ ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది భద్రకాళి అమ్మవారి టెంపుల్ లోపల్ సైడ్ అండి. సో అందరు చిల్ అవుతున్నారు ఫ్యామిలీతో. వీకెండ్ వస్తే మనం కూడా ఇట్లనే అవ్వచ్చు అండి.
పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉంటది. ఆ హెడేక్స్ ఉండవు. ఆ సిటీ ట్రాఫిక్ ఉండదు. ఇది ఎట్లా అంటే వన్ డే పిక్నిక్ ఎస్కేప్ ఫ్రమ్ ట్రాఫిక్ అన్నట్టు ఉంటదండి. సో, ప్రశాంతంగా చిల్‌గా రిలాక్స్‌గా ఉండొచ్చు. ఫ్యామిలీతోని టైమ్ స్పెండ్ చేయొచ్చు. టెంపుల్ విజిట్ చేసినట్టు ఉంటది. ప్రశాంతంగా టైము స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతోటి. ఇదండి భద్రకాళి అమ్మవారు ఇట్లా ఉంటారండి ఇక్కడ. సో, వీరభద్ర స్వామిని చూపియడం కుదరలేదు. అది అక్కడ నాట్ అలౌడ్ ఫోన్స్. కెమెరా నాట్ అలౌడ్. సో, బయటికెళ్ళిపోదాం. మీకు బయట కూడా చూపిస్తాను. ఇది ఎగ్జిట్ అండి. ఇది ఇప్పుడు మనం దీంట్లో నుంచి బయటకొచ్చామండి. భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని ఇట్లా బయటికొస్తామండి. రాగానే మళ్ళీ ఇదంతా మెయిన్ ఎంట్రీ దగ్గర కనెక్ట్ అవుతుంటదండి. సో, మళ్ళీ మెయిన్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళి మీకు లెఫ్ట్ సైడ్‌లో ఉన్న సత్యనారాయణ స్వామి కథలు ఎక్కడైతే అవుతాయో ఆ స్పాట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చాలామంది వీకెండ్‌లో ఇదే చేస్తారు. కథలు చేపించుకుంటారండి. దానికి డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. సో, దానికి టోకెన్ తీసుకోవాలి. టోకెన్ కూడా ఇక్కడే ఇస్తారు. ప్రసాదం కౌంటర్ దగ్గరే ఇస్తారు. సో, ఇది సత్యనారాయణ స్వామి మండపం అండి. సో, లోపలికి వెళ్దాం చూపిస్తాను మీకు ఎట్లుందో. ఇక్కడ ఆల్రెడీ ఒక 2 ఫ్యామిలీస్ ఈరోజు కథ చెప్పించుకుంటున్నట్టున్నారండి. సో, వాళ్ళు అరేంజ్‌మెంట్స్ చేసుకుంటున్నారు. పూజారి వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో, వన్స్ అరేంజ్‌మెంట్స్ అయిపోగానే వాళ్ళు స్టార్ట్ చేస్తారండి. ఇదండి గుంతపల్లి వీరభద్ర స్వామి యొక్క టెంపుల్ ఓవరాల్ ఓవర్‌వ్యూ. సో, ప్లేస్ అండి వర్త్ అండి విజిటింగ్. సో, మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ఇట్లాంటి చాలా హిడెన్ ప్లేసెస్ మీకు చూపిస్తా. మంచి స్పాట్స్ వీకెండ్ పిక్నిక్‌కి ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనండి మాకు మోటివేషన్. లేదంటే మేము ఇంత కష్టపడి వృధా అయిపోద్దండి. థ్యాంక్ యూ.